సంవత్సరం శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం 9:20 శ్రీ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణ శాస్త్రికి నరసింహనాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు. అయ్య బాబోయ్, ఏంటండి? రేయ్, నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటకెళ్ళి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. ఫింగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రేయ్, నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గాని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడ్ని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు, అన్నయ్య. ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయరా. ఉంటాను. రేయ్, బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా, సరదాగా నన్ను. మా అమ్మే రే అమ్మా, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్? బాగా జరిగిందమ్మా. వెరీ గుడ్. అమ్మ బాబాయ్ ఎక్కడ? అరుగు. బాబా, అరే సులేమాన్ బేటా, ఇల్లు పని ఏమైంది? ఆ నరసింహనాయుడు గారి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసేవా లేదా? సూపర్ స్కెచ్ చేశారు. ఆస్తి మొత్తం నా మనందరికి వచ్చేస్తుంది. అయ్యా, ఆ నరసింహనాయుడు తమ్ముళ్ళు వచ్చారు. ఆగండి. అన్నయ్య, ఒక్కసారి వదిన్ని పిలుస్తారా? సరస్వతి, ఏంటండి? వదినా, మీరు మీరు ఈ ఇంటికి లోపలికి రావచ్చా వదినా? అదేంటొదినా, ఇది కూడా మీ ఇల్లే. రండి వదినా, రండి రండిరా. బాగున్నావా? ఎలా ఉన్నారా? బాగున్నావు అక్క. నువ్వెలా ఉన్నావు అక్క? ఈ అమ్మాయి నీ మేనకోడలు వదినా. బంగారం బొమ్మలా ఉంది. వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. నమస్కారం మావయ్య. వదినా, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య దగ్గర నుంచి పిలుపొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్లికి తప్పకుండా రావాలక్క. మీరు కూడా తప్పకుండా రావాలి బావగారు. వస్తాను. కానీ మీకోసం కాదు. నా మేనకోడల కోసం వస్తాను. సరస్వతి, అమ్మాయికి బట్టలు పెట్టి పంపు. అలాగేనండి. రేయ్, నువ్వు కృష్ణ శాస్త్రిలో మీ మామయ్య ఇంట్లో తిరుగుతున్నావు మీ అమ్మ నాన్నకి తెలీదు. పోనీ నువ్వు సులేమాన్ అన్న విషయం మీ మామయ్యకి తెలీదు. అందరికీ ఒకేసారి నిజం తెలిసిందనుకో,
రెండు కుటుంబాలు కలవడమేమో గాని ఆళ్ళు ఇల్లు కొట్టుకొని నిన్ను చంపేస్తారా? మా రెండు కుటుంబాల్ని కలపడానికి నేను పెళ్లికైనా చావుకైనా దేనికైనా రెడీ. హలో ఒరే అనకొండ, నేను విలన్ లక్షణం ఒకటి కూడా లేదేంట్రా? రై కామ్ గా వింటున్నాను కదా అని కామెడీ చేయబాక. నేనేమన్నా నీ బావుమర్దనా కామెడీలు చేయడానికి? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని శివాలయానికి తీసుకెళ్లాడు. దమ్ముంటే కిడ్నాప్ చేసుకో. ఆల్ ద బెస్ట్. ఏమండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్ యు ఆర్ జెంటిల్ మ్యాన్, ఐఎమ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు, వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇదంతా మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడు ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలిసిన విషయం ఇప్పుడు వీడికి తెలుసు. దొంగదాలంతా ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. బియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, వీడిని తీసుకెళ్లి గుడి పెట్టారండి. సార్, నేను చెప్పేది వినండి. వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు, అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. బంగారు రాజు, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు. నమస్కారం నాయుడు గారు. అమ్మాయినా పెళ్లి కూతురు? అవునయ్యా. ఆహా, పిల్ల మాత్రం గోల్డ్లో ఉంది. బ్యాడ్ లక్. తలరాతే రోల్డ్ గోల్డ్ లా ఉంది. నాయుడు, ఇవాళ నీకు నాకు లాస్ట్ మ్యాచ్. మన ఇంటికి కాబోయే పర్మిట్స్ ని ఈడ్చుకురండి రా. ఫోన్ చేయి. ఇంకోసారి ఆలోచించరా? చెయ్యరా. హలో సార్, చెరువు పక్కన శివాలయం దగ్గర సులేమాన్ మీద ఎవరో అటాక్ చేశారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. రేయ్, సులేమాన్ మీద అటాక్ జరుగుతోందంట. కారు శివాలయం వైపు తిప్పు. రేయ్, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థం అవుతుంది. నీ అబ్బాజాన్ వచ్చాక సులేమాన్ కొడుతున్నారని మనకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్యా. మనకెందుకు వచ్చిన గొడవ? వెళ్దాం రండి. ఏమండి, మా అన్నయ్య వాళ్ళని కాపాడమని చెప్పండి. రజాక్, వెళ్ళి కాపాడండి. మ్మ్.
అబ్బచ్చన్ ఊరి మిమ్మల్ని తగలయ్యా నా మీద వస్తున్నట్టు షర్మిల బంగారాజు మా అక్కని పక్క తీసుకెళ్ళు ఏక్కడ సార్ తెలీదంటారా మొన్నటి దాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు ఇప్పుడు ఏ అక్క అంటే మా అక్క అని కొడుతున్నారు నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా అక్క నీ అక్క మన వాడు తలకాయ కాపాడుదామని వస్తే మన తలకాయలు ఎగిరిపోతున్నాయే బ్రతుకుంటే నేపాల్ వెళ్ళండా బతకచ్చు కొబ్బరికాయ చేస్తే పెరిగిన పరిగెత్తాయి పదండి. నేను ముందే చెప్పాను ఆ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని బతుకుంటే కొబ్బరికాయలు అమ్ముకోవచ్చు పదండి పదండి నీకేం కాలేదు కదా బాబు. ఏం కాలేదమ్మా. కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రిలా నటించి మమ్మల్ని అందరినీ ఎందుకు మోసం చేశావు? మా అమ్మ మోసం చేయడం నేర్పించలేదు మామయ్య, మీ కుటుంబాన్ని ప్రేమించడం నేర్పించింది. మా అమ్మ ఏం తప్పు చేసింది మామయ్య? ప్రేమించి పెళ్లి చేసుకుంది, అంతేగా. ఒక మనిషిని హత్య చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. కానీ మా అమ్మ 22 సంవత్సరాలుగా శిక్షను అనుభవిస్తూనే ఉంది. ప్రేమించిన వాళ్ళందరినీ దూరం పెడితే ఈ ప్రపంచంలో ద్వేషం తప్ప ప్రేమ ఉండదు మామయ్య. మా అమ్మ పడే బాధ చూడలేక మిమ్మల్ని కలపాలన్న ఉద్దేశంతోనే మీ ఇంట్లో అడుగుపెట్టాను, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు మామయ్య. మన 2 కుటుంబాల మధ్య కులం మొత్తం అడ్డుగా లేవు మావయ్య, పంతం అడ్డుగా ఉంది. మా అమ్మని క్షమించండి మావయ్య, ప్లీజ్ ప్లీజ్ మావయ్య. బంగారాజు ఎక్కడ? సార్ ఎక్కడున్నాడు సార్? రా పిలుస్తారు రా. పొరపాటు అయిపోయింది సార్. కృష్ణశాస్త్రి అనుకుని సులేమాన్ తీసుకొచ్చేసాను సార్. నువ్వు చేసిన పొరపాటు వల్ల మా 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఈ క్రెడిట్ అంతా నీదే. క్రెడిట్ మాట దేవుడు ఎరుగు సార్, కొట్టకపోతే చాలు. రేయ్, గజమాల తీసుకురండ్రా. ఇది అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ నీదా. క్రెడిట్ నీతి నాది కాదురా, సులేమాన్ది. సులేమాన్ కమ్ హియర్. అయితే ఓకే. కమ్ ఆన్.